నమస్తే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ డివైన్ మార్నింగ్. రాత్రి జరిగిన 360 వెబినార్ గురించి మనం తెలుసుకుందాం. అప్డేట్స్ అనేవి మనకు యాష్ ముఫరే సార్కి ఇన్విటేషన్ అనేది పంపించడం జరిగింది, కానీ యాష్ ముఫరే సార్ బిజీగా ఉండడం వల్ల రాలేదు. సో మ్యాక్సిమం మన యొక్క ఆన్ ప్యాస్ వర్క్స్లో బిజీ ఉండడం వల్లనే మనకు ఇక్కడ ఈ వెబినార్కి అటెండ్ అవ్వలేదు. ఇక్కడ మనకు జరిగినటువంటి అప్డేట్స్ మనం తెలుసుకున్నట్లయితే చివరి వరకు వినండి. అప్డేట్స్ చాలా ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ విషయాలు అయితే ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎవరైతే ఓ కనెక్ట్ ప్యాకేజెస్ తీసుకోలేదో, ఇప్పుడు ఎవరైతే తీసుకుంటున్నారో, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. తీసుకొని వాళ్ళు ప్యాకేజెస్ బై చేయని వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే బై చేస్తున్నారో, ప్యాకేజెస్ పర్చేస్ చేస్తున్నారో, వాళ్ళు ఖచ్చితంగా బిల్లింగ్ అడ్రస్ అనేది ఇవ్వాలి. అంటే ఓఈఎస్ ప్రొఫైల్లోకి వెళ్తే మీకు ప్రొఫైల్లో మీ యొక్క అడ్రస్ అనేది అక్కడ ఇవ్వాలి. అడ్రస్ లేకుండా మీరు పర్చేజ్ చేయలేరు ఓకనెక్ట్లో. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే ప్యాకేజెస్ బై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయం గుర్తుంచుకోండి. రాత్రి మనకు ఇది అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు మార్టీ సార్, రెడ్ సార్, క్రిస్ సార్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వెబినార్లో. సో చాలా విషయాలు మనకు గతంలో జరిగిన అప్డేట్స్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మన యొక్క ఓ కనెక్ట్ ఏదైతే ఉందో అవి చాలా కొన్ని గ్లిచెస్ అనేవి ఉండడం జరిగింది. స్పీకర్కి సంబంధించింది, తర్వాత కొన్ని చిన్న చిన్న గ్లిచెస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ ఫిక్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు త్వరలో క్లియర్ అవుతున్నాయి. ఓకనెక్ట్ సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లం మన అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది మన యొక్క టెక్నికల్ టీమ్, మన యొక్క ఫౌండర్స్ అందరు కూడా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫిక్స్ చేసి ఇవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. దాని తర్వాత మనకి నిన్ననే ఒక పాపప్ అనేది రావడం జరిగింది. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, ఈ యొక్క యూపీఐ పేమెంట్స్ గురించి ఒక డౌట్ అనేది అందరికీ ఉంది. యూపీఐ పేమెంట్స్ అంటే మనకి విత్డ్రాల్ ఇస్తారా, దాని ద్వారా పేమెంట్స్ మనం చేయాలా, పర్చేస్ చేయడానికి యూపీఐ పేమెంట్సా, లేకుంటే మనకి విత్డ్రాల్ రావడానికి యూపీఐ పేమెంట్స్ మనం చేస్తున్నామా అంటే రెండు విధాలుగా ఉపయోగపడతాయి ఇది అనేది మనకి దిలాన్ సార్ తన వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. సో రెండు రకాలుగా ఈ యొక్క యూపీఐ పేమెంట్స్ అనేవి ఎస్పెషల్లీ ఇండియన్ ఫౌండర్స్కి త్వరలో మనకి యూపీఐ పేమెంట్స్ అనేవి అవైలబుల్గా ఎనేబుల్ అవుతాయి. సో రెండు విధాలుగా మనకి ఇక్కడ యూజ్ అవుతాయి యూపీఐ పేమెంట్స్ అనేవి. ప్రస్తుతం మనకి కార్డ్ పేమెంట్స్ అనేవి కూడా ఇవ్వబోతున్నారు తొందరలో, కానీ కార్డ్ పేమెంట్స్ ఆప్షన్ చూపిస్తుంది మనకి, కానీ కార్డ్ పేమెంట్స్ అనేవి ప్రస్తుతం అన్అవైలబుల్గా ఉన్నాయి. సో కార్డ్ పేమెంట్స్ అనేవి చేయకండి ఎవరు కూడా. ఇప్పుడు మనకి క్రిప్టో పేమెంట్స్ అవుతున్నాయి కాబట్టి క్రిప్టో చేయండి, ఎందుకంటే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇంకా రాలేదు. కార్డ్ పేమెంట్స్ అనేవి కొన్ని దేశాల్లో దానికి లేదనమాట పర్మిషన్. కాబట్టి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, కంప్లీట్ అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత, అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క కార్డ్ పేమెంట్స్ అనేవి మనం చేసుకోవచ్చు త్వరలో. అదేవిధంగా యూపీఐ పేమెంట్స్ కూడా త్వరలో మనకి ఎనేబుల్ అవుతాయి. న్యూ పేమెంట్ ప్రాసెసర్ అనేది మనకి ఆల్రెడీ లింక్ అయింది, మన యొక్క పేమెంట్ ప్రాసెసర్ అనేది మన యొక్క బ్యాక్ ఆఫీస్లో. సో మన పేమెంట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మీ యొక్క బిల్లింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది మీరు మీ యొక్క అడ్రస్ అనమాట, మీ యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది కదా. సో అడ్రస్ని మీరు ఓఈఎస్ ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడ ఎడిట్ బిల్లింగ్ అడ్రస్ అని ఉంటుంది, అక్కడ మీరు మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలా అప్డేట్ చేస్తే తప్ప మీరు పర్చేస్ చేయలేరు. సో మనకి త్వరలో మనకి ఇంకా అప్డేట్స్ అనేవి చాలా, ఇప్పుడు మనకు గతంలో మనకు యాష్ ముఫరే సార్ చెప్పిన విషయం ఏంటంటే, మనకు అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేయమని డైరెక్ట్గా అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఏ క్షణంలో సరే మనకి ఎప్పుడైనా సరే ఈ యొక్క వెరిఫై గురించి అనుకోండి, ఈ యొక్క విత్డ్రాల్ అనుకోండి, ఇవన్నీ కూడా ఆన్ ది స్పాట్గా సడన్గా మనకు అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. ఎలా అయితే పాపప్ రావడం జరిగిందో సో అలాగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఏదో వెబినార్ పెట్టి ఖచ్చితంగా యాష్ ముఫరే సార్ వచ్చే మనకు అప్డేట్ ఇవ్వాలని ఏం లేదు. కాబట్టి యాష్ ముఫరే సార్ ఎనీ టైం ఈ 360 వెబినార్ అనే కాదు, కార్పొరేట్ వెబినార్ అనే కాదు, ఎనీ టైం వచ్చే అవకాశం ఉంది. ఎనీ టైం మనకు ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే వితౌట్ అనౌన్స్మెంట్ కూడా మనకి కొన్ని విషయాలు డైరెక్ట్గా పాపప్ రూపకంలో కూడా ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.